నేను మీ మనీషా ముదిరాజ్. ఈరోజు రేకు భక్షాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. రేకు భక్షాలు అంటే బొబ్బట్లు. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, మైదా పిండి, బెల్లం, శొంఠి, నెయ్యి, నూనె. పిండిని కలుపుకున్నాను. పిండిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి వాటర్ వేసి. చపాతీ పిండి కంటే ఇంకా చాలా సాఫ్ట్గా రావాలి పిండి అనేది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి మనం పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 గంటలు బాగా నానబెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు పూర్ణాన్ని తయారు చేసుకున్నాం మనం. పూర్ణానికి 1 కప్పు కందిపప్పు తీసుకొని 3 సార్లు బాగా కడుక్కొని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే కందిపప్పు అనేది పొంగదు, వాటర్ అన్నిటి బయటికి రాకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కందిపప్పును ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి 1 కప్పు బెల్లం పొడిని దాంట్లో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి కందిపప్పు అనేది. ఇట్లా బాగా ఉడుకుతున్న టైంలో శొంఠి పొడి, మనం ఇందాక శొంఠి పొడి దంచుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాతకి మిక్సీ పట్టుకోవాలి మనం పూర్ణాన్ని. పూర్ణం ఇలా తయారవుతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే మీరు అప్పుడప్పటికే తీసేసుకోవచ్చు. మనం ఇప్పుడు నానిన పిండిని మొత్తం ఇట్లా రౌండ్గా చేసుకొని ఫస్ట్ ఇట్లా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఫస్ట్ మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పూర్ణం తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని దాంట్లో పెట్టుకొని పిండిని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి అన్ని సైడ్లు. ఇట్లా రౌండ్గా చేసేసుకొని మొత్తం ఒత్తుకోవాలి లోపలికి పిండిని మొత్తం. నేను ఆయిల్ షీట్ తీసుకున్నాను కింద. ఆయిల్ షీట్ అయితే మంచిగా జారుతుంది. దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇంకో ఆయిల్ షీట్ తీసుకొని ఇట్లా చపాతీ కర్రతో చేసుకుంటే మొత్తం పోతుంది. చేతితో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మొత్తం. తర్వాతకి నాన్ స్టిక్ పెన్నాను కాకుండా ఇట్లాంటి ఉక్కు పెన్నాలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి మనం. దీనికి బాగా కలుగుతాయి భక్షాలు అనేటివి. ఆయిల్ వేసేసుకొని బాగా ఇట్లా నేను చూపిస్తున్న ఈ కవర్తో ఇట్లా వేసుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే కవర్ కూడా పెనానికి అంటిపోతుంది. నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను, మీరు ఆయిల్ అయినా పర్వాలేదు. ఇలా కాలిన తర్వాత ఇంకో వైపు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ కాలినాక తీసేసుకోవాలి. మీకు కూడా నచ్చినట్టయితే రేకు భక్షాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.